చూడడానికి వచ్చిన వెంటనే దీని మీద లైక్ కొట్టండి, ఒక కామెంట్ అని చేయండి. ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలట యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు రిపోర్ట్లు కొడుతున్నారట వాళ్ళకి. ఆ యూట్యూబ్ వాడికి ఏమో నా తెలుగు భాష అర్థం కాదు. నిజంగానే ఈ మీసాలు గడ్డలు చూసి నిజంగా ఏమన్నా అలాంటి పనులు చేస్తాను అనుకుంటున్నారు ఏంటో. మన వీడియోని ఎవరికి రీచ్ అవనివ్వకుండా ఆయన ఏమో ఆపేస్తున్నాడు. సో ఈ వీడియోలో నేను మాట్లాడేది మంచిదే అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే దీని మీద ఎక్కువ లైక్స్ ఉండాలట. కాబట్టి లైక్ చేయండి. మంత్రి రోజా గారు అంటున్నారండి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నారు అని. అక్కేమన్నదో సార్ చూద్దామండి. వైసీపీ వాళ్ళు ఒక ఫోటోని మార్పింగ్ చేసి విపరీతంగా వైరల్ చేస్తున్నారు దాన్ని. ఆ ఫోటో ఏంటో కూడా ముందు ఆ ఫోటో చూపించేస్తాను రండి. ఇదేటండి ఫోటో. ఇప్పుడు బాబు గారు ఢిల్లీలో ఉన్నారు, పొత్తుల గురించి మాట్లాడడానికి ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళారు కాబట్టి అర్జెంటుగా ఇప్పుడు ఈ ఫోటోని బయటికి ట్రోల్ చేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా గారు కాలు పట్టించుకుంటున్నారు. అమిత్ షా గారు కాలు పట్టి ఇది ప్రచారంలో పెట్టారు. అయితే నిజంగా ఒకడికి పుట్టినోళ్ళు అయితే చేయరు ఇలాగా. ఒకడికే పుట్టినోళ్ళు అంటే ఒకడికే పుడతారు ఎవరన్నా అనుకోండి. అయితే సొంత తండ్రికి తల్లి ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆయనకి పుట్టినోడైతే ఇలా బిహేవ్ చేయరండి. అంటే ఇలాంటి ట్రోలింగ్ చేయరు. అలా కాకుండా తండ్రి సంతకెళ్తే ఉంది ఒక సామెత, మోటు సామెత, అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి మార్పింగ్లు చేస్తారు. దీని వెనక ఏముందో నేను చెప్పక ముందు, ఒకవేళ ఈ జగన్ జాంబీగాళ్ళు ఉన్నారు కొంతమంది, 5 రూపాయలు ఇస్తారు ఎల్ఐడి జీతాలకి, వాళ్ళు ఎవరో చేశారంటే అర్థం ఉంది. కానీ రోజా ఒక మంత్రి కదా, ఒక బాధ్యత గల పోస్టులో ఉంది కదా, ఆ మనిషి ఎంత దరిద్రంగా దౌర్భాగ్యంగా మాడుతుందని అనుకోలేదు. ఆవిడేం మాడుతుంది చూద్దారండి. ఎంత నీచానికైనా ఎంత డర్టీ పాలిటిక్స్ అయినా చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉంటాడని మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోడీ గారిని ముఖ్యమంత్రిగా పనికిరారని అప్పుడు ఉరి తీయాలని ఒకసారి, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా పనికిరారని చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నల్ల జెండాలు ఎగరేయటం అంతా కూడా ఇంకా మోడీ గారు మర్చిపోయి ఉండరని నేను అనుకుంటున్నాను. అలాగే అమిత్ షా గారు తిరుమలకు వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్ళు వేయించిన చరిత్ర ఉంది. అలాగే బీజేపీతో చక్కగా ప్రయాణించి వాళ్ళ సొంత లాభాలు చేసుకొని ఆ తర్వాత కాంగ్రెస్తో జతగట్టి ఏ విధంగా బీజేపీని మళ్ళీ దిగజారుడు రాజకీయాలు చేసి వాళ్ళని మాట్లాడారో మనం చూసాం. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ని వదిలి మళ్ళీ బీజేపీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం చంద్రబాబు నాయుడు. తన పవర్ కోసం, తన సీఎం చైర్లో కూర్చోవటం కోసం ఎంత నీతిమాలిన పనైనా చేయటానికి, ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా రెడీగా ఉన్నాడు అనేది మరోసారి అర్థమైంది. ఇది ఎవరు పెట్టారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టారండి. ఇది వాళ్ళ అఫీషియల్ పేజ్. ఇది నోటికి ఏదొస్తే అది మాడుతుందిలేండి. ఈ మంచి మాటలు ఎవడు పట్టించుకుంటాడు? పెంట మీద రాయితే అది మన మీదకి తోలుతుంది. రోజా గారి నోట్లు ఏదైనా పడితే అది మన మీదకి తోలుతుంది. కాబట్టి ఈవిడ మాటలు పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ అప్పుడు రాళ్ళు వేసి ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు మంత్రి ఆర్కే రోజా. ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు అని ఎవడో మార్పింగ్ చేసిన ఫోటో మీద నోటికి ఏదొస్తే అది ఆగిందండి. అయితే మీకు తెలియదు కాదు, జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి బీజేపీతోనే ఉన్నాడు. కానీ ఎందుకు బీజేపీ జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవట్లేదు? ఎప్పుడు చూసినా ఉంపుడు గతిలాగా ఎందుకు ట్రీట్ చేస్తుంది వైసీపీని? నువ్వు జస్ట్ కీప్ అంతే. నువ్వు ఎప్పుడైనా అలాగ వచ్చి వెళ్తుంటాను తప్ప నిన్ను నా పార్ట్నర్ అని నేను బయటికి అనౌన్స్ చేయను అని బీజేపీ ఎందుకు సిగ్గుపడుతుంది వైసీపీ గురించి? వైసీపీ మామూలుగా అన్నీ చేయాల్సినవి అన్నీ చేస్తూనే ఉంటుంది సపరీలు. కానీ ఇదిగో వైసీపీ నా పార్ట్నర్ అని ఎక్కడ చెప్పడానికి వాళ్ళు ధైర్యం చేయరు. ఎందుకంటే సిగ్గుపడుతున్నారు. జగన్ రెడ్డి లాంటి వాడితో పొత్తు పెట్టుకుంటే అదేటా 38 కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉన్నాడు, అక్రమాస్తులు ఉన్నాయి, అలాంటి వాడితో మీకు పొత్తుటే అని ఎవరన్నా అంటారేమో అని బీజేపీ వాళ్ళు ఏ రోజు కూడా అసలు వైసీపీ మా పార్ట్నర్ అనే మాటే అనరు. వాడుకుని వదిలేస్తారు అంతే. జస్ట్ లైక్ ఏ కీప్ని ఎలా వాడుకుంటారో అలాగే వైసీపీని కూడా అలాగే వాడుకుంటారు బీజేపీ వాళ్ళు. ఇక చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. మనం పొత్తు ఉందా అంటే పొత్తు ఉంది, పొత్తు లేదంటే పొత్తు లేదు. ఇప్పుడు వెళ్ళారు ఆయన పొత్తు గురించి మాట్లాడతారు, ఓకే, తప్పే ఉంది. జగన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు ఆయన కాలు తీరు కదా, పడి ఉన్నాడు. మోడీ గారు కాలు తీరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడితే తప్పే ఉంది. అది కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఉంది, మాట్లాడుతున్నారు. కానీ ఒక గలీజు నోరుతో, నోటికి ఏదొస్తే అది మాట్లాడే ఒక గలీజు నోటుతో ఉన్న మా రోజక్కని ఇప్పుడు మళ్ళీ ఉసుగొల్పారు. అది దేంతో? ఒక మార్పింగ్ ఫోటోతో. ఏంటండి ఆ మార్పింగ్ ఫోటో? ఇప్పుడు ఈ ఫోటో అన్నాం, చాలా జాగ్రత్తగా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ఇలా వంగారు, ఎక్కడెక్కడో ఉన్నాడు ఈయన. అమిత్ షా గారు ఏమో ఇక్కడ ఉన్నారు.
ఒకవేళ ఎవరైనా కాళ్ళు నిజంగా ఒకవేళ పెద్దోడు కాబట్టి కాళ్ళు దండం పెట్టాలనుకున్నా ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెడతారు. అంతేగాని ఇక్కడ ఎందుకు ఉంటారు? సింపుల్ లాజిక్ కదా. అయితే ఈ ఒరిజినల్ ఫోటోలు ఏంటి? వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎక్కడ వంగారు? ఎక్కడంటే ఆయన యోగా చేస్తున్నాడు. యోగా కోసం వెళ్ళినప్పుడు ఆయన వంగిన ఫోటో ఇది. ఏమండి, ఇక్కడ ఏం పక్కన అమిత్ షా గారు లేరు, ఎవరు లేరు. మరి అమిత్ షా గారు ఎక్కడ ఉన్నారు? అమిత్ షా గారు ఆ ఫోటో ఎక్కడిది అంటే ఇది చూడండి. అమిత్ షా గారు ఎవరో పెద్ద ఆయన కాళ్ళకి దండం పెడుతున్నాడు. ఇదిగో ఇదే స్టిల్లు, ఇదే డ్రెస్. ఎవరు ఆర్ఎస్ఎస్ పెద్ద ఆయన ఎవరు ఉన్నారో ఆయన కాళ్ళకిన దండం పెడుతున్నాడు. సో ఇప్పుడు వీళ్ళు చాలా తెలివిగా ఏం చేశారండి, ఇక్కడ యోగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇలా పెట్టారు. చూడండి, రెండు డ్రెస్ ఒకటే, సేమ్ డ్రెస్. ఈయనేమో ఎవరో కాళ్ళకి దండం పెడుతున్న ఫోటో తెచ్చారు, ఈయనేమో ఇక్కడ యోగా చేస్తున్న ఫోటో తెచ్చారు. ఇక రెండింటిని కలిపితే ఇది అవుట్పుట్. చూడండి, దీన్ని ఆల్రెడీ పేపర్లో కూడా ఇది ఫేక్ అనే న్యూస్ని ఆల్రెడీ పేపర్లో మొత్తం స్ప్రెడ్ చేశారు. పేపర్ వాళ్ళు అందరూ కూడా చెప్పారు ఇది ఫేక్ న్యూస్. ఇది ఇగో ఈ ఫోటోని కలిపి ఈ ఫోటోగా మార్చారు, ఇదంతా ఫేక్ న్యూస్ అని. అయినా కూడా మంత్రి రోజు ఏం చెప్తుందండి, అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నారు అని చెప్తుంది. ఇలా బతుకు అసలు దేవుడు సిగ్గట్లేదండి. అయితే రోజా గారు మీకు ఒక చిన్న మాట, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చాలా సింపుల్ అండి అలాంటి ఫోటోలు చేయటం. మీరు ఇక్కడ ఈ ఫోటో చూద్దాం ఒకసారి. ఈ ఫోటో ఉందండి, ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు? మన రోజా గారే. ఇక్కడ స్వామీజీ గారు ఉన్నారు, మొత్తం కింద పడిపోయి దొరిలేస్తుంది ఇక్కడ. ఏమండి, ఆ కింద పడిపోయి దొరిలేసే ఫోటోని మనం జస్ట్ ఇలా కట్ చేయొచ్చు. ఎలాగా? ఇలా పిఎన్జీ, దీన్ని పిఎన్జీ అంటారండి. ఈ పిఎన్జీ కింద కట్ చేసి మనం ఇలా తీసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ తీసుకుని ఇప్పుడు ఈ పిఎన్జీని ఇక్కడ మా లొకేషన్ ఉన్నారు, ఏమంటే పక్కన నేను కూడా ఉన్నాను అనుకోండి. ఈ పిఎన్జీని ఎలా తెచ్చి ఇలా పెట్టామనుకోండి, ఎంత సైజు కావాలితే అంత సైజు పెట్టుకోవచ్చు. ఏమండి, ఏమైందండి ఇది? రోజా గారు వచ్చి లోకేష్ గారికి పాదపూజ చేస్తున్నారు. అలా వచ్చేది అంతే ఫోటో. జస్ట్ దీన్ని ఇలా స్క్రీన్ షాట్ తీస్తే అయిపోయాయి. లేదు పోనీ ఇలా కాదు అనుకుంటే, ఈ రాజేష్ మాసాన్ని కూర్చొని ఉన్నాడు ఇక్కడ, ఇలా పెంచామనుకోండి, ఏమవుతుంది? రాజేష్ మాసానికి పాదపూజ చేస్తున్న మంత్రి రోజా. మరి ఇలాగంటే బాగుందండి. ఇప్పుడు ఈ ఫోటో ఇలా కట్ చేసి రాజేష్ మహాజన్ కాళ్ళు పట్టుకుని రాజేష్ ఎప్పుడు నా గురించి వీడియోలు మాట్లాడుకొని బతులాడుతున్న రోజా అని వేసేయమంటారా? మరి వేసేస్తే చాలామంది అమాయకులు నమ్మేస్తారు. ఇది ఎడిటింగ్ అని తెలీదు, ఈవిడ ఎక్కడో స్వరూపానందకు పెడుతున్న దండం ఇది, అక్కడ ఫోటో పిఎన్జీ కట్ చేసి ఇక్కడ తెచ్చి రాజేష్ కాళ్ళు దగ్గర పెట్టారనే విషయం చాలామందికి తెలీదు, నమ్మేస్తారు ఖచ్చితంగా. మరి నిజంగా వైసీపీ వాళ్ళగా మేము చేయాలనుకుంటే ఇలా చేద్దాం కదా. ఇదంతా మార్పింగ్, ఇలాంటివి చేయకూడదు, ఇలా కట్ చేసి ఎడిట్లు చేయకూడదు అనే చెప్తున్నాం. సారీ అండి, ఏమనుకోకండి. ఇలా పెడతానులేండి, నా దగ్గర పెడతానులేండి. ఎలా పెట్టినా మీరు దండమే పెడతారు ఈ ఫోటోలో, మరి ఏం చేయాల? అదండి ఎడిటింగ్ అంటే, అలా ఉంటుంది. అయ్యో ఇలా కూడా ఎడిట్ చేయొచ్చండి. అదే పిఎన్జీని తీసుకొచ్చి ఇలాగా చంద్రబాబు నాయుడు గారు కాల్ దగ్గర పెట్టామనుకోండి, ఏమైంది? ఏదో ఇప్పుడు దాకా మీ గురించి ఏదో తప్పు మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారు, దయచేసి నన్ను క్షమించండి అని బతులాడుతున్నట్లేదా ఈ ఫోటో? వేసేయమంటారా మరి అలాగా? నిజానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక శిఖరం అండి. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు ఈ రోజున ఆ రోజా గారు అంటున్నారు, మోడీ గారు మిమ్మల్ని అలాగ అన్నాడండి, ఇలాగ అన్నాడండి, మిమ్మల్ని తిట్టాడండి, మిమ్మల్ని విమర్శించాడండి అని ఏం చెప్పుకొస్తుంది. కానీ బాబు గారు మాట్లాడుతుంటే మోడీ గారు చూసారు ఎంత శ్రద్ధగా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి స్థాయి వ్యక్తి. మోడీ గారు ముఖ్యమంత్రి అవ్వకముందే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అనుకుంటా. అయితే ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈయన ప్రధానమంత్రి దాకా వెళ్ళారు. పైగా నార్త్ ఇండియా అంటే గుజరాత్కి సంబంధించిన పెద్ద ఆయన కాబట్టి. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా నార్త్ ఇండియాలో ఉండుంటే ఈ పాటికి 4-5 సార్లు ప్రధానమంత్రి చేసేద్దుడు ఆయన. అర్థమైందండి? ఎంతో శ్రద్ధగా విన్నారు చూడండి ఆయన చెప్పేది. ఇదే పరిస్థితిలో జగన్ రెడ్డి గారు ఉన్నారు. నాకు ఈ సీన్ చూస్తుంటే ఎప్పుడు అతడి సినిమా గుర్తొస్తుందండి. అతడి సినిమాలో నాజర్ గారు ఇలాగ వస్తారు, బ్రహ్మానందం గారు ఇలాగ వెళ్తారు. నన్ను ఆశీర్వదించండి మామయ్య అంటే సేమ్ చూడరు, సేమ్ సీన్ అలా ఉండకపోతే నన్ను అడగండి, చూడండి ఒకసారి. అరే
అరే అరే అరే అరే అరే ఈ కాలు అటు పట్టుకోవడానికి ఎందుకంత కంగారు పడతాడు, ఎందుకంత ఆత్రత, ఎందుకంత ఆత్రం? ఇప్పుడు ఈయనేమి ప్రతిపక్షంలో లేడు, పోనీ ఏమైనా కేసులు పెడతారేమో, బొక్కలన్నీ బయట లాగుతారంటానికి లేదు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఉందాగానే కదా నిలబడతారు. ఇందా చంద్రబాబు నాయుడు గారిని చూపించాను, ఉందాగానే కదా కూర్చున్నారు. కూర్చుంటే ఈయన మాత్రం ఎందుకు వెళ్ళి కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నాడండి? రోజా గారు ఎందుకు ఆయన కాళ్ళు మీద పడిపోతున్నారు? కేవలం గొడ్లపోటు, కోడికెత్త డ్రామా, జగన్ గారి మీద ఉన్న కేసులు ఇందుకే కదా. మీరేమో కాళ్ళ మీద పడిపోతారు, కానీ ఎదుటోళ్ళు కాళ్ళ మీద పడినట్టు ఎడిటింగ్ చేస్తారా, మార్పింగ్ చేస్తారా? కడుపుకి అన్నమే తిన్నారా, గడ్డి తిన్నారా? బతికేది మనిషి బతికేనా? పుట్టుక అసలు మనుషులకే పుట్టాము మనం. సిగ్గుండద్దా ఇలాంటివి చేయడానికి? చంద్రబాబు నాయుడు గారితో ఇందా మాట్లాడేటప్పుడు ఎంత శ్రద్ధగా వింటున్నారో, ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి. ఆయన కాలు ఇలా ముఖమకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ముఖం మీదకి. కాదని చెప్పగలరా జగన్ రెడ్డి గారు? లేదా ఆయన అలా కాలు మీద కాలేసి కూర్చోగలరా మోడీ గారి ముందు? అది ఏం సినిమాది, బిజినెస్ మ్యాన్ అనుకుంటా. ట్రీట్ మీ లైక్ ఏ గర్ల్ ఫ్రెండ్ అంటే అలా ఒక కీప్ లాగా ట్రీట్ చేస్తున్నారు అంతే వైసీపీని. ఆ సంబంధం ఎప్పుడు కూడా పగలుండదు, ఆ సంబంధం ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఉండదు, అంత అక్రమమే. ఎవరికి తెలియకుండా దొంగచాటును నడుస్తూ ఉంటుంది. అది ఓ బతికినా సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఇప్పుడు కీపు బాధపడుతుంది. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మాట్లాడేస్తున్నారట. అయ్య బాబోయ్, ఇప్పుడు ఏమైనా ఉందా? మా వాడు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టించుకునిలా ఉన్నాడు, నేనేమో కీపుని నన్ను వదిలేసేలా ఉన్నాడు. అరే రే ఇప్పుడు ఎలాగరా అని బాధపడుతున్నట్టు ఉంది తప్ప, లేకపోతే పొత్తులు అనేది అటు ఇటు మారుతాయి, ఇటు అటు మారుతాయి. జరిగితే ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. వాళ్ళు వెళ్ళి మారుతుంటే మీరెందుకు ఈ మార్పింగ్ ఫోటోలు చేయాలి? మీరెందుకు రోజా గారితో తిట్టించాలి? మీరెందుకు తప్పుడు ప్రచారం ఒక మంత్రితో, ఒక మార్పింగ్ ఫోటోని ఒక మంత్రితో ప్రచారం చేయించడం ఏంటి? సిగ్గు అనిపించట్లేదా? నేను బీజేపీకి శత్రువుని, నాది ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాన్న కాంగ్రెస్ నాయకుడు, ఇక్కడున్న ఎస్సీలకి, క్రైస్తవులకి, ముస్లింలకి నేను అండగా ఉంటానని వచ్చిన జగన్ రెడ్డి గెలిచిన తర్వాత వాళ్ళ కాలు దగ్గర ఉంటానని సిగ్గేయట్లేదా? చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీతో ఉన్నానని చెప్తాడు. పబ్లిక్గా మా దగ్గరకు పొత్తుంది, ఇక వాళ్ళకి సీట్లు ఎత్తున్నాం, నమ్మకం ఉన్నోడు ఓటేయండి అని అడుగుతాడు ఆయన. కానీ జగన్ రెడ్డిలా మోసం చేయరు. మోసగారి జనాన్ని మోసం చేసి గెలవాలనుకోడు ఆయన. పబ్లిక్గా రాజ్యాంగబద్ధంగా పొత్తు అనేది రాజ్యాంగబద్ధం, ఎవరైనా ఎవరితో పొత్తు పెట్టుకోవచ్చు. ఆ సీట్లు ఎన్ని అనేది బయటికి ప్రకటిస్తారు వాళ్ళు. ఈయనేమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ పార్టీ ద్వారా గెలిచి ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తాడు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిన బీజేపీని వెనకేసుకొస్తాడు. మోడీ గారు కనపడితే కాళ్ళు 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 అంటున్నాడు, కంగారు పడిపోతున్నాడు. కాళ్ళు ఎక్కడ అని. ఎందుకు అంత కంగారు ఎందుకు? మళ్ళీ ఎవరి గురించి మాట్లాడతారు మీరు? తొక్క తీసేస్తాం మళ్ళీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే. ఒక్కొక్కడికి తొక్కు పెట్టి నార తీసేస్తాం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారంటే డీల్ చేస్తాడైనా, ఆయన బిల్లా టైపు. మోడీ గారు కూడా అంటారు బిల్లాతోనే డీల్ చేస్తా అన్నట్టు. అంతే తప్ప మనకలా కాళ్ళు ఏళ్ళ కోసం ఎత్తుక్కోరు వెళ్ళి మోడీ గారి కాళ్ళు ఎక్కడుంది, అమిత్ షా గారి కాళ్ళు ఎక్కడుందని ఎత్తుక్కునే బతుకు కాదు చంద్రబాబు నాయుడు గారు. చూస్తారా మా వాడు యాక్టింగ్ మళ్ళీ ఇంకోసారి? నన్ను ఆశీర్వదించండి మామయ్య. అదిగో అరే అరే ఏటో అన్న తాపత్రయం. సారీ అండి రోజా గారు, మీ పిఎన్జి తీసి మరి మీకు కొంచెం ఎడిటింగ్ నేర్పించాల్సి వచ్చింది. ఎందుకంటే ఎడిటింగ్ మీకు రాదు కదా, అందుకని.